SG న్యూస్ కి స్వాగతం. నా పేరు కెంసారం తిరుపతి. నేను తెలంగాణ ఎరకల ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా తెలంగాణ ఎరకల ప్రజాసమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మాన్పడి రవి గారి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో దాదాపు 8 లక్షల జనాభా ఎరకల కులస్తులు ప్రజలు నివసిస్తున్నారు. కానీ ప్రభుత్వము ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ ఏది కూడా నెరవేర్చకపోవడం చాలా బాధాకరం. ఎరకల కులస్తులకు వచ్చే సంక్షేమ పథకాలు కూడా అందని ద్రాక్షగా మిగిలిపోయాయి. ఏదైతే ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్, చేవల్ల డిక్లరేషన్లో ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు కూడా ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం. దాని గురించి చర్చించకపోవడం, బడ్జెట్లో మాట్లాడకపోవడం, అసెంబ్లీలో కూడా ఎరకల కులస్తుల గురించి చర్చించలేరు. ఎందుకంటే ఈనాటి కాలంలో ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఇప్పటి వరకు కూడా ఎరకల కులస్తులకు ఏ రాజకీయ పార్టీలు కూడా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా గుర్తింపు లేకుండా పోయింది. ఎందుకంటే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ లేకపోవడము మా జాతికి, సంస్కృతికి కూడా నిలబెట్టుకోకపోవడం, చూపెట్టకపోవడం చాలా బాధాకరము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏదైతే పందుల పెంపకదారులు, ఎరకల కులస్తులు ప్రజలు అయితే ఎవరైతే ఉన్నారో ప్రతి కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని మేము తెలంగాణ ఎరకల ప్రజాసమితి పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రతి ఎరకల కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. ఏకలవ్య జయంతి మరియు నాంచారమ్మ జాతరను ప్రభుత్వమే ఫండ్ కేటాయించి మరి జాతరలు మరి జయంతులు నడపాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడ ప్రభుత్వ భూములు గతంలో ఇచ్చిన పందులు పెంచుకొని షెడ్ వేసుకోవడానికి వాటిని షెడ్లు నిర్మాణమై ఉన్న వాటిని కూలగొట్టి మరియు అక్కడ ఉన్న అగ్రవర్ణాలు మరియు భూములను గుంజుకునే పరిస్థితి ఉంది. కొన్ని జిల్లాలో మాత్రం ఇప్పటికి కూడా ఆత్మహత్యలు చేసుకొని ఈ జిల్లాలో పెద్దపల్లి జిల్లా చనిపోవడం కూడా జరిగింది. చాలా బాధాకరము. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఏదైతే సంస్కృతి కార్యక్రమాలు ఏమున్నాయో ప్రతి జాతికి, ప్రతి కులానికి ఒక సంస్కృతి సంవత్సరానికి బడ్జెట్ కేటాయించి వారిపైన వారి సంస్కృతిని రాష్ట్ర వ్యాప్తంగా మరి కళా రూపంగా చూపెట్టడం జరుగుతుంది. ఏదైతే సమాజంలో అట్టడుగున వెనుకకు నెట్టివేయబడిన జాతి, ఆ జాతి గురించి కూడా ఇంత కంప్యూటర్ యుగంలో కూడా, ఇంత హైటెక్ యుగంలో కూడా ఎరకల కులస్తుల గురించి మాట్లాడకపోవడము బాధాకరము. కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఎరకల కులస్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి రాష్ట్రంలో అయితే ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్లు బడ్జెట్ కేటాయించాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఇందిరమ్మ పథకంలో ఇల్లు నిర్మిస్తా ఉన్నారో 100 గజాల స్థలం కేటాయించి మరియు ఇందిరమ్మ ఇల్లు పూర్తి స్థాయిలో కట్టించి ఇవ్వాలి. ఏదైతే మరి ప్రభుత్వము అధికారంలో రాకముందు ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఎస్టీలకు, ఎరకల కులస్తులకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు 6 లక్షలు ఇస్తామన్నది. కానీ కేవలం 5 లక్షలు ఇవ్వడం చాలా బాధాకరం. ఇప్పటికైనా పునర్విభజన చేసుకొని ఎరకల కులస్తులకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు 6 లక్షలు ఇందిరమ్మ ఇల్లు కేటాయించినట్లయితే ఎస్టీలు బాగుపడతారని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తిస్తున్నాము. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎరకల ప్రజలు వారి కోసము వారు కేవలం పందులపైనే జీవనోపాధి గడుపుతున్నారు. ఆ జీవనోపాధి లేక ఎవరికి కూడా ప్రభుత్వ భూములు లేవు. ఇప్పటికైనా స్పందించి పందులు నిజంగా పెంచుకున్న వారికి గ్రామాలలో ఒక 5 గుంటల స్థలం కేటాయించి వారు పందులు పెంచుకుంటారని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మున్సిపాల్ మరియు గ్రామ పంచాయతీలో పందులు చంపేయడం జరిగింది. ఆ పందులు చంపేసిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. ఆ నష్టపరిహారం చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరియు ఉపాధి అవకాశాలు, వారి ఉద్యోగాలు గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా ఏదైతే ఎరకల బంధు పేరిట నామకరణం చేసి ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా 10 లక్షల రుణాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పటికైనా కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మా ఎరకల కులస్తును రాజకీయంగా మరియు సామాజికంగా గుర్తింపు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో తెలంగాణ ఎరకల ప్రజాసమితి పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడమని తెలియపరుస్తున్నాము. ఇప్పటికైతే నాంచారమ్మ జాతర వచ్చే నెలలో ఉంది కాబట్టి ప్రతి జిల్లా కేంద్రంలో నాంచారమ్మ పేరుట 1 లక్ష రూపాయలు 33 జిల్లాలో 33 లక్షలు కేటాయించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. సామాజికంగా ఎరకల నాంచారమ్య అనే పేరు ఉన్నది. ఆ పేరుతో మరి పాఠ్య పుస్తకాలు చేర్పించి మరియు ఏదైతే ఒక సంస్కృతి పేరిట ప్రత్యేకంగా లిపి భాషను ఏర్పాటు చేసి మాకు నాంచారమ్మ పేరిట ఒక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై కుర్రు, జై జై కుర్రు, జై కుర్రు.